నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేపడతామని వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ముంపు బాధితులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్న కలెక్టర్ డాక్టర్ జి. సృజన. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవికి చోటు అధికారికంగా ప్రకటించిన బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేపడతామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి వివరించాలని నేతలకు సూచించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని, దోషులను వదిలిపెట్టమని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ వ్యవస్థలను చక్కబెడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రజల సెంటిమెంట్తోనే ఆడుకునే స్థాయికి వైకాపా దిగజారింది. నేరం చేయటం, తప్పించుకోవటానికి ఎదురుదాడి చేయటం వారికి అలవాటుగా మారింది. ఇలానే వదిలే అబద్ధాలను పదే పదే చెప్పి ప్రజలను మోసం చేస్తారు. అధికారం చేపట్టగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాం. తిరుమలలో గోవింద నామస్మరణే, తిరుమలలో ఏ ఇతర నినాదాలు వినపడకూడదని ఆదేశించాం. 2029 నాటికి తెదేపాను తిరుగులేని శక్తిగా మారుస్తాం. నామినేటెడ్ పోస్టులు భర్తీకి కసరత్తు చేస్తున్నాం. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు, కూటమిలో 3 పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం. కార్యకర్తలకు ప్రమాద బీమాను 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షలకు పెంచాం. కార్యకర్తలు స్వతహాగా ఎదిగేలా ఎంపవర్మెంట్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ముంపు బాధితులు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన స్పష్టం చేశారు. విజయవాడ అర్బన్ పరిధిలో 32 వార్డులు, 179 సచివాలయ పరిధిలో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. అయితే ఏ ఒక్క కుటుంబము ఎన్యూమరేట్ కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సచివాలయంలో జాబితా ప్రదర్శించి ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సృజన ఆదివారం అజిత్ సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ 259 వార్డు సచివాలయాన్ని సందర్శించి అనంతరం రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు. పలు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా ఎవరైనా ఎన్యూమరేట్ కాకుండా మిగిలిపోతే వారి వివరాలను కూడా యాప్లో నమోదు చేసి జాబితాలో చేర్చే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా నష్ట వివరాలు నమోదు చేయడం జరిగిందని, అయితే ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని సచివాలయాల్లో ఆదివారం జాబితాలను పరిశీలించినట్లు తెలిపారు. చాలామంది జాబితాలో పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు సచివాలయాలకు వస్తున్నట్లు వివరించారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన చివరి కుటుంబం వరకు పరిహారాన్ని అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మ్యాపింగ్ జరగపోయినా నివాసం ఉంటున్నట్లు ఏ ఆధారం చూపినా వివరాలు నమోదు చేయటం జరుగుతుందన్నారు. అంతేగాని నోటి మాటగా ఇక్కడ ఉంటున్నారు అని చెబితే సరిపోదని, ఇలా చెప్పిన వారికి కూడా నమోదు చేస్తే నిజమైన లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని వివరించారు. సోమవారం సాయంత్రం నాటికి ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని, ముంపు బాధిత కుటుంబాలకు ఈ నెల 25న పరిహారం అందించడం జరుగుతుందని కలెక్టర్ సృజన తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవికి చోటు లభించింది. దీనిని అధికారికంగా ప్రకటించారు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్. మోస్ట్ క్రియేటివ్ యాక్టర్ ఇన్ ఇండియా సినిమాగా గిన్నీస్ బుక్లో చిరంజీవికి చోటు లభించింది. దీంతో మెగాస్టార్ అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు.
మహాప్రసాదం లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను అపవిత్రం చేశారని, రథాలను తగలబెట్టారని ఆరోపించారు. నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. దీక్ష చేపట్టిన తరువాత ఆలయ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏ మతమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పారు. ఏ మతంలో ఇలాంటి ఘటనలు జరిగినా తాము పోరాడతామని చెప్పారు. రాముడి విగ్రహం తల తొలగిస్తే నాడు పోరాడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పామన్నారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి పూజా విధానాలనే మార్చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 2019 నుంచి తిరుమలలో నాటి ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 10,000 వసూలు చేసి బిల్లు మాత్రం 500కే ఇచ్చారని ఆరోపించారు. శ్రీవారి మహాప్రసాదంగా భావించే లడ్డూను కూడా కల్తీ చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. దోషులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంత అపవిత్రం చేసినా మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. వేదన కలిగినప్పుడు పోరాడతామని, ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంపై కేబినెట్ భేటీ, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గత కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని, తిరుపతి లడ్డూని కానీ దీన్ని 3 శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తూ వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తూ వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపణలు తెలియజేస్తూ ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం సాయంత్రం కండ్రిక, పాయకాపురం, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వరద ప్రభావితమైన 32 వార్డుల సచివాలయాల్లో వరద వల్ల ప్రజలకు కలిగిన నష్టగణన తర్వాత వచ్చిన లబ్ధిదారుల జాబితాను 32 వార్డులలో ఉన్న సచివాలయాల్లో ప్రదర్శించారని, వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ప్రజలు దాన్ని స్పెషల్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు తెలపవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ శనివారం ప్రకటించగా, దానికి ప్రతిస్పందనగా ఆదివారం 32 వార్డులలో ఉన్న సచివాలయాలలో లబ్ధిదారుల జాబితాలను ప్రజలు చూసుకోవడమే కాకుండా అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సచివాలయంలో ఉన్న వార్డు సెక్రటరీ వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారని, తదుపరి వాటిని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టంలో ఆన్లైన్ చేస్తారని తెలిపారు. ప్రజలు కేవలం ఆదివారమే కాకుండా సోమవారం కూడా వారి అభ్యంతరాలను తెలపవచ్చని కమిషనర్ అన్నారు.
పైపుల్ రోడ్ 4 రోడ్ల కూడలి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీసింగ్ అందించారు. పూర్తిగా నీటిలో నానిపోయి పాడైపోయిన ద్విచక్ర వాహనాలకు కేవలం మానవ దృక్పథంతో ప్రజలను నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత సర్వీసింగ్ క్యాంప్ చేపట్టినట్లు తెలిపారు. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలబడేందుకు నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రతి ఆదివారం 100 ద్విచక్ర వాహనాలకు ఉచితంగా రిపేర్ చేస్తున్నామని, వచ్చే వారం కూడా ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మా వాహనాలకు రూపాయి తీసుకోకుండా ఉచితంగా నాణ్యమైన సర్వీస్ అందించారని వాహన యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచితంగా ఫ్రీ క్యాంప్ పెట్టాము. ఇక్కడ వరద బాధితుల్లో డబ్బులు లేక పాపం చాలా ఇబ్బందులు పడి వాళ్ళు బళ్ళన్నీ కొట్టుకుపోయి చాలా రోజులు అయ్యి వాళ్ళకి వారం పైన 10 రోజుల పైన అయింది. చేయించుకోలేని పరిస్థితి, వాళ్ళకి టైం లేని పరిస్థితిలో ఇవాళ మేమున్నామని ముందుకు వచ్చి మా వంతు మేము 2 వీలర్ నవ్యాంధ్ర 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా మెకానికల్ అందరూ వచ్చి 1 డే క్యాంప్ పెట్టాము. యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ 15 రోజులు అవుతున్నా కూడా వాళ్ళు చేయించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మా వంతు సహాయంగా చేద్దామని ఈరోజు ఆదివారం నాడు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టాము. వీలైనంత వరకు మాకు వీలున్నంత వరకు బళ్ళని చేసి సర్వీస్ చేసి వాళ్ళకి అందుబాటులో చేసే విధంగా చేస్తామని ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవిస్తున్నారు. ఈరోజు న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వరదలో మునిగిపోయిన 2 వీలర్ వాహనాలకి ఫ్రీ సర్వీస్ చేయబడిన ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపు చాలా అభినందనీయం. ఎంతోమంది వరదల్లో మునిగిపోయి వాహనాలు చేయించుకోలేని చాలామంది నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం ఈరోజు ఈ క్యాంప్ పెట్టడం చాలా. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి అండి. అయితే న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు ఇంత గొప్ప కార్యక్రమం తలపెట్టినందుకు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే విజయవాడలో ఉన్న సీనియర్ మెకానిక్స్ అందరూ ఇక్కడే కనబడుతున్నారు. మనకి ఆ వర్కర్స్ అందరినీ పెట్టి వీళ్ళు ఇక్కడే ఈరోజు ఆదివారం అవ్వబట్టి స్పేర్ పార్ట్స్ ఎక్కడ 2 టౌన్ వెళ్ళి మనం కొనుక్కొచ్చే బదులుగాను మ్యాక్సిమం పోయే ఐటమ్స్ ఏ ఉంటాయి స్పేర్ పార్ట్ జనరల్ బళ్ళకి సంబంధించినవి ఇక్కడే వాళ్ళు హోల్సేల్ రేట్లకి అందజేస్తా వాళ్ళ బళ్ళంటే ఒక 100. ముఖ్యంగా మెకానికల్ అందరికీ ధన్యవాదాలు. మా బళ్ళు 15 రోజులుగా నీళ్ళలో ఉండి చాలా రిపేర్ అయిపోయింది. ఇప్పటికి నా బండి 3 గంటలు పట్టింది. చాలా ఓపికగా అసలు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా చేశారు. స్పేర్ పార్ట్లు అంతా బాగా చేశారు. మా గురువు గారు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి గారు మెసేజ్ పెట్టి మాకు ఇలా ఇక్కడ ఉందని తెలియజేయడం వల్ల మేము రాగలిగాము. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే మాజీ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. హిందూ ద్రోహి జగన్ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే జగన్ ఇంకా వెకిలిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అనేక హిందూ దేవాలయాలు కూల్చివేశారని ఆయన గుర్తు చేశారు. ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేష భావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఇన్ని జరుగుతా ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన
ఎన్ని ఘోరాలండి. అన్యమత ప్రచారాలు, బస్ టికెట్లు వెనక ముద్రించడాలు, అన్యమత ప్రచారాన్ని. తిరుమలకు వెళ్లే బస్ టికెట్లు, బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్లు వెనక అన్యమత ప్రచారం. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్ తో, ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. గతంలో రెవెన్యూ శాఖలో వైకాపా ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధమైన జీవో నెంబర్ 154లో డిపార్ట్మెంట్ టెస్టులు మరియు సర్వే ట్రైనింగ్ పూర్తి కాకపోయినా ప్రమోషన్ ఇచ్చే కండిషన్ను తక్షణమే తొలగించి డిపార్ట్మెంట్ టెస్టులు మరియు సర్వే ట్రైనింగ్ పాస్ అయిన అర్హత కలిగిన గ్రేడ్ 1 వీఆర్ఓలకు మాత్రమే సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని డైరెక్టర్ రిక్రూట్మెంట్ వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అసంబద్ధమైన సచివాలయ వ్యవస్థలో అవసరానికి మించి ఏర్పాటు చేసిన సచివాలయాలను ప్రస్తుత ప్రభుత్వం రీరెగ్యులర్ చేసి క్లస్టర్ వ్యవస్థను రూపకల్పన చేసి ఇన్ఛార్జీలుగా అర్హత కలిగిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓలు గ్రేడ్ 1లతో భర్తీ చేయడం వలన ప్రభుత్వానికి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది ఉండదన్నారు. తక్షణమే ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రేడ్ 1 వీఆర్ఓలతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓస్ అసోసియేషన్ ఈ రోజున ప్రెస్ క్లబ్ విజయవాడలో మా రాష్ట్ర స్థాయి సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వారి మంత్రివర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ప్రస్తుత కొత్త ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాము. మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓల పరంగా, మా సర్వీస్ రూల్స్ ప్రమోషన్ల పరంగా ఎంతో అన్యాయానికి గురవుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాము. మేము 2012 మరియు 2014 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా లక్షల మంది పోటీ పరీక్షలో ఉన్నత విద్యార్హతలు కలిగి పీజీలు, బీఈడీలు, ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీలు, కంప్యూటర్ కోర్సులు, ఎంటెక్లు, బీటెక్లు చదివి మరి 23 లక్షల మంది కాంపిటీషన్లో వందల పోస్టులకి సెలెక్ట్ అయ్యి సమర్థవంతంగా విధులు నిర్వహించడం జరుగుతుంది. సైబర్ నేరాల పట్ల ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రజలు ఈ నేరాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుంటే ఇలాంటి నేరాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారన్నారు. కంట్రోల్ రూమ్ లో 50 లక్షల విలువ కలిగిన 400 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఫిర్యాదు చేసిన వారికి సిపి ఎస్వి రాజశేఖర్ బాబు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల ఫోన్లు పోగొట్టుకున్న వారు దొంగలు దొంగిలించిన ఫోన్లు ఈ విధంగా 400 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కింది స్థాయి సిబ్బంది ఎంతో కష్టపడి ఫోన్లు రికవరీ చేశారన్నారు. సైబర్ సిటిజన్ కింద ఇప్పటి వరకు 18,000 మంది కేసుల నమోదు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలందరూ విధిగా సైబర్ సిటిజన్ యాప్ను వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్లో 16 రకాలైన అంశాలపై చక్కటి అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు సిపి వివరించారు. ఎవరైనా పొరపాటున ఫోన్ పోగొట్టుకోవడం, దొంగిలించబడడం జరిగితే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అనుమానంగా మాట్లాడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఫోన్ పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే ఒక రసీదు ఇస్తారన్నారు. మొబైల్ రికవరీ డ్రైవ్ థర్డ్ ఫేజ్లో దాదాపు 400 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేసి
మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా దాదాపు 50 లక్షల వర్త్ రికవరీ చేయడం జరిగింది. సో ఇందుకు కష్టపడి పనిచేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు, అదేవిధంగా వారి టీంని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఫోన్స్ పోయిన తర్వాత కొన్ని ఫోన్లను ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఫోన్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే, ఒక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీడియాకి చెప్పడం జరిగింది, కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ CEIR అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంది. అందులో నమోదు చేసుకుంటే ఈ ఫోన్ పోయిన తర్వాత నమోదు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వారు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొని ఆ CEIRలో కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీలో ఎంటర్ పెడితే ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఈ ఫోన్ ఉదాహరణకి మీ ఫోన్లో జియో సిమ్ ఉంది అనుకుందాం. సో జియో సిమ్ ఉంటే ఈ ఫోనే కాదు, ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్కి ఒక IMEI ఉంటుంది. సో మనకు జియో సిమ్ ఉన్నా కూడా అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ, అంటే రిలయన్స్ మన జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, సెల్వన్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క IMEI ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆ మొబైల్ ఫోన్లో ఇంకెవరైనా వేరే వ్యక్తి ఇంకొక సిమ్ వేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్లేస్తో సహా పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా పోయి మనం, అంటే బ్లాక్ అయిపోతుంది, అందరూ బ్లాక్ చేస్తారు, ఆ మొబైల్ ఫోన్ని అందరూ బ్లాక్ చేస్తారు. అంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ కార్డు వేసినా అది అలర్ట్ SHOకి వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం ఐక్యంగా ఉంటే హక్కులను సాధించుకోవచ్చని రాష్ట్ర గనులు మరియు జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు, వైసీపీ నాయకులు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో రావడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. ఉపకులాల ఆత్మీయ సమావేశం ఆదివారం హనుమాన్పేటలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు, వైసీపీ నాయకులు మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోపిదేవి వెంకటరమణ విలువలు కలిగిన నాయకుడని, ఆయన టీడీపీలోకి రావడం ఆనందించదగ్గ విషయం అన్నారు. సమిష్టిగా ఉండి హక్కులను సాధించుకోవచ్చన్నారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, వైసీపీ తనకు 2019లో టికెట్ ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నారు. రాజ్యసభ సభ్యునిగా కూడా పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితి వైసీపీలో ఉందన్నారు. అందుకే పార్టీ మారాలనుకున్నట్లు తెలిపారు. ఇందుకు అందరి సహకారం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార ఉపకులాల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు మోపిదేవి వెంకటరమణ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తామని. తప్పకుండా పెద్ద చేస్తారు, ఆయన ఇంకా యూతే మనకి. తప్పకుండా మనందరం కలిసి ఐకమత్యంగా తీసుకెళ్లి రాబోయే 5 సంవత్సరాలు మన చరిత్ర మారడానికి బాటలు వేసుకున్నప్పుడు మీరందరూ కూడా ముందుండాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై మత్స్యకార. ఆ తరఫున ఆయన డిపాజిట్ కట్టి నేను ఎక్కడ హోటల్లో ఉంటే నాకు బీఫారం పంపించారు. ఆ రోజు నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడాను ఎక్కడ కూడా దేని వరకు కూడా నేను ఎక్కడ అవసరం జరగల. నేను 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడాను ఆల్ ఇండియా కాంగ్రెస్ 94లో కూడా ఓడిపోయాను, 89లో 52తో ఓడిపోయాను. 2 పర్యాలు ఓడిపోయిన తర్వాత 3వ పర్యాయం సీట్ ఇవ్వడానికి వీల్లేదు ఆల్ ఇండియా కాంగ్రెస్ తీర్మానం చేస్తే ఆ రోజు పెద్ద నేత జనార్దన్ రెడ్డి గారు కూచినపూడి నియోజకవర్గంలో రమణ తప్ప ఎవరిని పోటీకి పెట్టినా కూడా మనకి డిపాజిట్ కూడా రాదు, రమణనే అభ్యర్థికి పెట్టాలని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా ఆ రోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. 3వ పర్యాయం, 4వ పర్యాయం, 5వ పర్యాయం, 3 పర్యాలు కంటిన్యూస్గా గెలవడం జరిగింది. ఈ క్రమంలో అనేక పదవులు నిర్వహించడం, ఆ క్రమంలో ఈ రాజకీయ జర్నీలోనే మరి తోటి కులస్తులుగా
మీరందరూ కూడా నాకు పరిచయం అవటం, అనేక ప్రాంతాల్లో వెళ్ళటం, అనేక సమస్యలు ఇన్వాల్వ్ అవటం, చేతైనంత వరకు ఎవరు ఏంటని చూడకుండా మన కులస్తులు వచ్చారంటే చాలు అదే ప్రాంతంలో అదే విధంగా పనిచేయడం కూడా జరిగింది. రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి నాకు నా 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో అనేక సందర్భాల్లో నేను నన్ను రికమెండ్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గతంలో సీట్లు ఇప్పించిన నాటి నుంచి లాస్ట్కి మొన్న ఎలక్షన్లో నేను పోటీ చేయడానికే నాకు సీట్ లేదనిపించిన స్థాయికి నేను రావడం జరిగింది. అది చాలా బాధకరమైన విషయం. నేను ఎలక్షన్ ముందే అనుకున్నాను కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పని. ఈ క్రమంలోనే తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారితో నా జర్నీయాల సాగిందనేటువంటిది, నా మీద కేసులు రావటం, జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అరెస్ట్ అవ్వటం, అరెస్ట్ అయిన సందర్భంలో కుల సంఘాలుగా మీరు అందరూ కూడా స్పందించడం, ముఖ్యంగా మీరు అందరూ స్పందించిన దానికన్నా కూడాను ఆ రోజు స్వర్గీయ నరసరావు గారు, రవీంద్ర గారు ఇద్దరు కూడాను మరి కోనేరు సెంటర్లో ఇద్దరు ధర్నా చేస్తే కేసు కూడా పెట్టడం జరిగింది. అందరినీ కేసులు తీసారా? కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని సంబరాలు చేసుకుంటున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముత్యాలంపాడు గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చెప్పిన దానికంటే ప్రజల కోసం ఎక్కువగా పనిచేసిన ప్రభుత్వం అని ప్రజలే చెప్తున్నారన్నారు. గతంలో జగన్ 1000 రూపాయల పెన్షన్ పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చంద్రబాబు సీఎం అయిన వెంటనే మొదటి రోజే 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. దీపావళి నుండి పేద మహిళలకు ఇస్తామన్న ఉచిత 3 సిలిండర్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 2047 విజన్తో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. బుడమేరు వరదల నేపథ్యంలో వరద బాధితులకు పూర్తి సహకారాన్ని అందించామని, స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు వరదలు సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో ఉండి జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు. అందుకే నేడు ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినటువంటి సందర్భంలో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఏం పనిచేసింది, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏం పనిచేసింది, ఏ ప్రభుత్వమైనా మనం ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించినాక ఆ ప్రభుత్వం పనిచేసే తీరు వల్ల మనకి మేలు జరిగితే మనందరూ సంతోషంగా ఉంటాం. 2019లో ఇట్లాగే ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ అందరికీ మేలు చేస్తామని ఆ రోజు 2000 రూపాయలు ఉన్న పింఛన్ని 3000 రూపాయలు చేస్తామని వైసీపీ చెప్పింది. అందరూ ఒక్క ఛాన్సే కదా అని చెప్పించారు. తర్వాత 2000 రూపాయలు ఉన్న పింఛన్ని 3000 చేయడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 250 రూపాయలు పెంచాడు. తర్వాత 5 సంవత్సరాల పాటు పింఛన్దారుని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి 250 చొప్పున 5 సంవత్సరాల తర్వాత ఇన్స్టాల్మెంట్స్ పెంచారు. అలాగే అన్ని మోసమే. అమ్మఒడి అన్నారు, 2 పిల్లలకి, 3 పిల్లలకి, 4 పిల్లలకి ఎంతమందికి అంతమంది ఇస్తారని చెప్పారు. తర్వాత ఒక పిల్లకి చేశారు. అది కూడా 5 అమ్మఒడికి 4 అమ్మఒడి ఇచ్చి సరిపెట్టారు. అలాగే అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. తర్వాత జరిగిన మోసాన్ని తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చినాక మన కోసం ఏం చేశారు? ఎన్నికల ముందు చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే తెలుగుదేశం అధికారంలో రాగానే ఇప్పుడున్న 3000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4000 చేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 3000 రూపాయలు పింఛన్ని 4000 రూపాయలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం.
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ నిర్వహిస్తున్నట్లు రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ తెలిపారు. బ్యాడ్మింటన్ లీగ్లో గెలుపొందిన నగదును అనేక సేవా కార్యక్రమాలకు వినియోగించే విధంగా రోటరీ మిడ్ టౌన్ ఫౌండేషన్కు అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అడ్వైజర్గా ఎడ్ల పాదసారథి, కోర్ కమిటీగా జగదీష్, చైర్మన్గా కిషన్ బాబు, కో చైర్మన్గా మధు వ్యవహరించారు. ఈ సందర్భంగా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. దాదాపుగా 1000 మంది సభ్యులతో ఈ రోటరీ మిడ్ టౌన్ ఉందని చెప్పారు. తమ రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం నిర్వహించే MBLలో గెలుపొందిన సుమారు 4 లక్షల రూపాయల నగదును పోలియో నిర్మూలనకు వినియోగించేలా రోటరీ మిడ్ టౌన్ ఫౌండేషన్కు అందజేస్తామని తెలిపారు. నేడు MBLలో దాదాపు 196 మంది సభ్యులు 12 టీంలుగా ఆడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరి మధ్య ఒక స్నేహపూర్వక భావన కలిగే విధంగా ఈ బ్యాడ్మింటన్ లీగ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయంగా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే తమ ఫౌండేషన్ తరపు నుండి 21 లక్షల రూపాయలను ప్రభుత్వానికి అందించామని తెలియజేశారు. రానున్న కాలంలో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ MBL 24-25 స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే రోటరీ మిడ్ టౌన్ వరల్డ్ లార్జెస్ట్ క్లబ్. 1000 మంది ఉన్న సభ్యులతో మా క్లబ్ ఉంది. మొన్న ఏదైతే ఫ్లడ్స్లో సింగనగర్, భవానీపురం అన్ని చోట్ల ఏదైతే ఫ్లడ్స్ ఉందో మా రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫుడ్, శానిటేషను, అలానే గ్రాసరీస్ అన్నీ సర్వీస్ చేసాము. రోటరీ మిడ్ టౌన్ సర్వీస్తో పాటు క్లబ్లో ఉన్న మెంబర్లందరికీ స్పోర్ట్స్ కూడా ఇంట్రెస్ట్ తేవడానికి ఈరోజు 200 మంది సభ్యులతో షటిల్ టోర్నమెంట్ MBL టోర్నమెంట్ని నిర్వహించాము. ఫ్యామిలీగా పిల్లలు, స్పౌసు అండ్ ముగ్గురు ఫ్యామిలీ ఒక ఎంటర్టైన్మెంట్గా దీన్ని MBLని నిర్వహించాము. సో ఈ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు పెట్టుకుంటాం. దీనికి అడ్వైజర్గా ఎడ్ల పాదసారథి, కోర్ కమిటీగా జగదీష్, అలానే చైర్మన్గా కిషన్ బాబు, కో చైర్గా మధు గారు, ఆదిమాధవ్ గారు వీళ్ళందరూ నిర్వహిస్తున్నారు. మాకు సహకరించిన ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పార్థసారథి. నేను రోటరీ మిడ్ టౌన్ విజయవాడ మెంబర్ అండి. అట్లాగే మేము ఎవ్రీ ఇయర్ MBL అంటే మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ అని చెప్పేసి ఒక ఫ్యామిలీ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఒకటి జరుపుతాం. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నప్పుడు 200 మంది పార్టిసిపెంట్స్. మెయిన్గా ఏంటంటే మేము మిడ్ టౌన్ నుంచి కమ్యూనిటీకి సర్వీస్ చేయడంతో పాటు మా క్లబ్ మెంబర్స్కి ఒక బాండింగ్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ బ్యాడ్మింటన్ చేయడం వల్ల మెంబర్స్ మధ్య బాండింగే కాకుండా ఫ్యామిలీలో కూడా అంటే తండ్రి, వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరూ ఆడతారండి గేమ్స్. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం మేము ఇది 12th సీజన్, 12 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. అట్లాగే మా మిడ్ టౌన్ నుంచి 1000 మంది మా మిడ్ టౌనర్స్ కూడా మొన్న ఫ్లడ్స్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి అంటే గ్రాసరీస్ అనండి, కొత్త క్లోత్స్ అనండి, బ్లీచింగ్ పౌడర్, క్లీనింగ్ కోసం బ్లీచింగ్ పౌడర్, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా మీ ముందు ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ శుభోదయం. మేము రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రపంచంలో అత్యంత సంఖ్యలో ఉన్న క్లబ్బుల్లో ఒకటి, 1000 మంది సభ్యులతో ఇవాళ మేము ఇక్కడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ అని ప్రతి సంవత్సరం లాగానే నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మా క్లబ్ సభ్యులు, వారి యొక్క సతీమణులు అండ్ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆడతాం.
ఇవాళ 196 మంది సభ్యులు 12 టీములుగా నిర్వహించుకొని ఆ 12 టీంలు నువ్వా నేను అంటూ ఆడుతున్నాము. ఈ ప్రొసీడింగ్స్లో ఈ గేమ్స్లో వచ్చిన టోటల్ మొత్తాన్ని 4 లక్షల రూపాయల పైచిలకు సుమారుగా మేము రోటరీ ఫౌండేషన్కి పోలియో నిమిత్తం పంపించడం జరుగుద్ది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇట్లాగే ఫండ్ రైజ్ చేయడం కాకుండా పలు కార్యక్రమాలు మేము విజయవాడ చుట్టుపక్కల గ్రామాల్లో, టౌన్స్లో, స్కూల్లో, అనాథాశ్రమాల్లో ఇట్లా చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసిన ఈ వరదల్లో కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ గారు అట్లాగే మా బోర్డు మెంబర్లు అందరూ కలిసి సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు అందరికి కావాల్సిన సదుపాయాలన్నీ నిత్యావసరాలను అందించడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు డిస్ట్రిక్ట్ ఫండ్ నుంచి 21 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. అవి కూడా మేము మరికొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో తగు రీతిలో గవర్నమెంట్కి అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఎవరన్నా మిట్టంలో జాయిన్ అవ్వాలంటే, రోటరీలో సభ్యత్వం తీసుకోవాలంటే, మీరు కూడా ఇలా ఆడి ఏదో ఒక మీ వంతు కృషిగా దానం చేయాలంటే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టౌన్ వెబ్సైట్ని సందర్శించి సభ్యత్వం తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేపడతామని వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ముంపు బాధితులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్న కలెక్టర్ డాక్టర్ జి సృజన. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవికి చోటు. అధికారికంగా ప్రకటించిన బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.